ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ప్రారంభంగా మన జగద్రక్షకుడైన యేసు ప్రభు వారికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రత్యేకించి దినాల్లో సింగపూర్ లో ఉన్న స్థానిక సంఘం ద్వారా తెలుగు ఫెలోషిప్ అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన సభల ఏర్పాటులో ప్రభు మనల్ని కనుగరించి ఇలాంటి దేవుని వాక్యం చుట్టూ చేరి రావడానికి ప్రత్యేకమైన 3 దినాల సాయంత్రం వేళల్లో 3 ఈవినింగ్స్ దట్ లార్డ్ హ్యాస్ బ్రాట్ బిఫోర్ అస్. ప్రభు మన ముందుకు ఈ 3 సాయంత్రం వేళలు దీవెనకరంగా తీసుకురావాలని ఆశిస్తూ, ప్రారంభంగా ప్రభువులో మరి ఆయనను సేవిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి నన్ను మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి తెలుగు ఫెలోషిప్ బ్రదరన్ అసెంబ్లీ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి ఆమ్స్ట్రాంగ్ గారికి, ఇక్కడ ఉన్న బాధ్యులైనటువంటి సహోదర సహోదరులకు, స్నేహితులకు, వారందరికీ కూడా ప్రభు నామములో ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఈ సాయంత్రం వేళ మన ముందున్న సమయాన్ని మనం నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. ముఖ్యమైన విషయాలు మాత్రమే స్లైడ్లు మీకు చూపించబడతాయి. జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఈ 3 సాయంత్రం వేళలు అనగా ఈ రోజు, రేపు, ఎల్లుండి జరిగే ఈ సాయంత్రం వేళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రభు సన్నిధిని ఆనందించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మన ధ్యానం కొరకై చూపించబడిన దేవుని వాక్య సారాంశం, ఈ 3 దినాల కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతున్నాను, చూడవచ్చు కూడా. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు ప్రభు అందరికీ ప్రభు. దయచేసి మరోసారి తలలో ఉంచుదాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం, కనిపెడదాం ప్రభు వైపు. సర్వకృపానిధిగా మా ప్రియ తండ్రి, దైవుడు మా ప్రియ ప్రభువా, మహా బలిష్ఠుడైన మా ప్రియ ప్రభువా, సర్వశక్తిమంతుడుగా మా దేవానికి స్తోత్రములు. మానవాళి నిమిత్తమై మీకున్న అనంతకాల సంకల్పం కొరకై స్తోత్రములు. నీ ప్రియకుమారుడైన యేసు ప్రభువును మా కొరకు అనుగ్రహించి ప్రతి వాడును నశింపక నిత్యం పొందినట్లుగా ఆయనను మా కొరకై మీరు అనుగ్రహించేందుకు దానికి స్తోత్రములు. ప్రత్యేకించి ప్రార్థించి ఆశించిన సమయానికి మనం తీసుకొచ్చారు. చక్కని కీర్తనలు మీ దాసుల ద్వారా వినిపించి మీ నామాన్ని మహింపరుచుకున్నారు. ప్రకటనలు చేయబడ్డాయి, జ్ఞాపకం చేసుకోనండి. వాక్యాన్ని చదువుకున్నాము, సహాయం చేయమని. ఎంత దూరం నుంచి అయినా కనెక్షన్ లో ఉన్న వారందరినీ నీ వాక్యముతో మమ్మల్ని కలుపుమని, దర్శించి దీవించమని, ఎలాంటి ప్రియ ప్రభు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కావుదలు అనుగ్రహిస్తారని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరా, ఈ దినాల్లో అందరికీ అవసరమైన ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యకు వచ్చాను. బైబిల్లో కృత నిబంధనలో అందరికీ సుపరిచయమైనటువంటి భాగం ఇదే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే ఈ 3 పదాల ఒక వాక్యాన్ని ఎంత భావగర్భితమైందో ఈ దినాల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం. చాలాసార్లు ఈ చిన్న వాక్యాన్ని ప్రపంచంలో ఉన్న అనేకులు గ్రహించలేక, నమ్మక ఉన్నవారుగా ఉన్నారు. కానీ దాన్ని లేఖనాల రూపంలో యేసుక్రీస్తు ఎలాగున్న అందరికీ ప్రభు అనే సత్యాన్ని చారిత్రాత్మకంగాను, ప్రవచనాత్మకంగాను, వ్యక్తిగతంగాను ఈ 3 కోణాల్లో ఖచ్చితంగా రుజువుపరచాలని లేక ధ్యానం చేయాలని నేను ఆశిస్తూ మీ ముందుకు వచ్చాను. మనం ప్రారంభంగా ఉంటున్న వాక్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు అనగానే అందరికీ అనే సత్యం ఎవరు కాదు అనరు కదా. దేవుడు అనగానే అందరికీ, ఆయన కొందరికి కాదు. నేడు దేవుడు అనగానే ప్రాంతాన్ని బట్టి కాదనవచ్చు, కులాన్ని బట్టి, భాషను బట్టి, జాతిని బట్టి తిరస్కరించేవారు ఉండొచ్చు, కాదనేవారు ఉండొచ్చు. కానీ దేవునికి అవేవి ఉండవు. వాటికి అతీతమైన వాడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ అనేది మనం చరిత్రపరంగా, ప్రవచన రూపంగా, వ్యక్తిగతంగా నేర్చుకోబోతున్నాం. అందుకే ఒక ఆయన అన్నట్లుగా హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ అన్నాడు. హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ. చరిత్ర ఆయన చరిత్ర.
చరిత్రకి ఆధారమైన వాడు ప్రభు అయిన క్రీస్తు యేసు. చరిత్రకు మూలమైన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. BC AD, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం. ఏ వ్యక్తి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని అంగీకరించాల్సిందే, దానిలో కొనసాగాల్సిందే. ఆయన దేవునికి అంగీకరించకపోవచ్చేమో గాని యేసుక్రీస్తు కాలానికి, సమస్తానికి ఆయన మూలమైన వాడుగా ఆ భాగాన్ని మనం చూస్తున్నాం. తరువాత మనం చూస్తే ప్రపంచ మానవాళి ఒక మానవుని ద్వారా ఆరంభించబడింది. చూడండి, డిస్ప్లేలో మనం చూస్తాం. ఒక మానవుని ద్వారా ప్రారంభించబడింది. ప్రపంచ మానవాళి ఒక మనుషుని ద్వారా ఆరంభించబడింది, అతనే ఆదాం. కానీ నోవాహు కలిగినటువంటి 3 కుమారుల ద్వారా ప్రపంచం వ్యాప్తి చెందింది అని చెప్పాలి. జలప్రళయం తరువాత జలప్రళయంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడండ్రు. అయితే నోవాహు యొక్క 3 కుమారులైన షేము, హాము, యాపేతు అనే వారి ద్వారా ప్రపంచం వ్యాప్తి చెందింది. ఈ మాట చాలా గట్టిగా పట్టుకోవాలి. ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా ఆరంభించబడింది మానవాళి. కానీ నోవాహు కుమారులైన 3 ద్వారా వ్యాప్తి చెందింది అని మనం చెప్పవచ్చు. వారే షేము, హాము, యాపేతు అనేవారు. వీరి వివరాలు ఆదికాండం 9, 10 అధ్యాయాల్లో మీరు చదువుకోవచ్చు ఎప్పుడైనా సరే. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ 3 ద్వారా ప్రపంచం వ్యాప్తి చెందింది. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగూ అందరికీ ప్రభు అనేది మనం చూడాలి, ధ్యానం చేయాలంటే ఈ 3 వివరాలు కొద్దిగానైనా మనం ఖచ్చితంగా ఎరగాలి. వారి నుండి ప్రపంచం వ్యాపించింది అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఈ 3 ద్వారా 3 ప్రాంతాలుగా వారు చెదిరిపోయారు. ఈ 3 ప్రాంతాలలో వారు ప్రపంచంలో వ్యాప్తి చెందారు. షేము ఆసియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హాము ఉన్న ప్రాంతం ఆఫ్రికా ప్రాంతంగా ఉన్నది. యాపేతు యూరప్ కాంటినెంట్ ఖండముగా మనం చూడవచ్చు. ఆసియా, ఆఫ్రికా, యూరప్ అనేవి ప్రధానమైన ఖండాలు ప్రపంచంలో. ఈ 3 ఖండాలలో చెదిరిపోయారు ఈ 3 కుమారులు. అంటే ఈ 3 రకాల ప్రాంతాలకు చెదిరిపోయినట్టుగా చూడగలం. అంత మాత్రమే కాదు, ఈ 3 కూడా 3 రంగాలలో అభివృద్ధి పొందారు. షేము గాని, హాము గాని, యాపేతు గాని. తర్వాత కోణంలో మనం చూస్తాం, ఈ 3 రంగాలలో అభివృద్ధి చెందారు. అది మనకు బాగా తెలుసు. చూడండి, షేము మతపరంగా అభివృద్ధి పొందాడు. హాము టెక్నాలజీ పరంగా అతను అభివృద్ధి పొందుతూ వచ్చాడు. యాపేతు యొక్క వంశాలు తత్వజ్ఞానం దాన్నే ఫిలాసఫీ అంటారు. షేము రిలీజియస్, హాము టెక్నాలజీ, యాపేతు తత్వజ్ఞానం, ఫిలాసఫీ. ఈ విధంగా వీరు 3 రకాలను ఎంచుకొని వారు అభివృద్ధి పొందినట్టుగా ప్రపంచంలో మనం చూడగలం. దాని వివరాల్లోకి వెళ్తే అది ఒక ప్రత్యేకమైన స్టడీ, దాని గురించి మనం వెళ్ళటం లేదు. ఆ 3 యొక్క వ్యాప్తి, అభివృద్ధి మాత్రమే గమనించి ఎలాగున యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. తరువాత మనం చూస్తే ఈ 3 మానవుని 3 అవసరాలకు సరిగ్గా సరిపోయినట్టుగా మనం చూడవచ్చు. షేము, హాము, యాపేతు అనేవారు వారు అభివృద్ధి చెందినటువంటి రంగాలు ఎలాంటివి అంటే, మానవుని జీవితంలో 3 ముఖ్యమైన అవసరాలు ఉన్నాయి. షేము ఆత్మీయ అవసరాన్ని ఎన్నుకున్నాడు. హాము శారీరక అవసరం ద్వారా ముందుకు వెళ్ళాడు. యాపేతు మానసిక అవసరం. 1 is spiritual, 2 is physical, 3rd is mentally need. ఈ 3 రంగాలలో వారు అభివృద్ధి పొందినట్టుగా చూడగలం. షేము ఆత్మీయ అవసరము అంటే, మీకు ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి అంటే, మరొక దానిలోకి వెళ్ళిన తర్వాత నేను వివరంగా చెప్తాను. చూడండి, ఇంకొకటి 4 చెప్పాలంటే, ఈ 3 కుమారులు ప్రపంచంలో 3 రకాల ప్రపంచాలుగా మనం చెప్పుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారని కూడా చెప్పవచ్చు. చూడండి, తర్వాత మనం ఏం చూస్తామంటే, ఈ షేము, హాము, యాపేతు అనేవారు 3 రకాల ప్రపంచాలు అయిపోయారు అని చెప్పడానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే, షేము
తను ఎన్నుకున్న, తను వ్యాప్తి చెందినటువంటి ప్రాంతం విశ్వాస ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ ఫెయిత్. హాము ఎంచుకున్నటువంటి ప్రపంచం వస్తు ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ థింగ్స్. యాపేతు ఎన్నుకున్న ఆ ప్రపంచం శాస్త్ర ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ సైన్స్. లేక రకరకాలైనటువంటి ఆ ఫిలాసఫీని మనం చూడవచ్చు. వినండి, షేము విశ్వాస ప్రపంచానికి చెందినవాడు. షేములో నుండే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 3 మతాలు పుట్టాయి. షేములో నుండే యూదియ మతం, షేములో నుండే ముస్లిం మతం లేదా ఇస్లాం మతం, షేములో నుండే చెప్పాలంటే స్పష్టంగా వినండి క్రిస్టియానిటీ. ఈ 3 మతాలు చెప్పబడే ప్రపంచ ఫేమస్ రిలీజియన్స్ షేము నుండే వచ్చినవని, దానిలోనికి ఆ స్టడీలోకి వెళితే చాలా ఉన్నాయి, వాటి గురించి మనం చెప్పట్లేదు ఇక్కడ. హాము వస్తు ప్రపంచం. హాము చేసే ఆ వంశావళి, హాము నుండి వచ్చినటువంటి వారి యొక్క వంశాలన్నీ కూడా వస్తువులు తయారు చేయడం, రకరకాల టెక్నాలజీ, రకరకాల ఫిజికల్ థింగ్స్ వారు కాలక్రమంలో అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. యాపేతు వంశాన్ని చూస్తే వారు ఏ విధంగా అభివృద్ధి పొందుతూ వచ్చారంటే శాస్త్ర ప్రపంచం అనగా ఫిలాసఫీ, మానసిక శాస్త్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూడగలం. అయితే ఒక మాట ఇక్కడ చెప్తున్నాను, మీరు వినండి. దేవుని గ్రంథంలో మీరు ఎప్పుడు చూసినా నోవహు 3 కుమారుల యొక్క పేర్లు షేము, హాము, యాపేతు అని వ్రాయబడింది. కానీ వాస్తవానికి వారి వరుసను బట్టి, వయసును బట్టి చెప్పాలంటే యాపేతు పెద్దవాడు, తరువాత షేము, చివరి వాడు హాము. కానీ బైబిల్లో ఆశ్చర్యం ఏంటంటే మీరు ఎక్కడైనా చూసుకోండి, కానీ షేము, హాము, యాపేతే వస్తా ఉంటది. కానీ వయసును బట్టి ఆదికాండం 10వ అధ్యాయం మీరు స్పష్టంగా చదువుకుంటే యాపేతు పెద్దవాడు అని చెప్పబడింది. మరి పెద్దవాడిని చివరి ఎందుకు ఉంచారు అంటే అక్కడే మనకు అర్థమయ్యేది. దేవుడు వాక్యం యొక్క భాష, అర్థాలు చాలా స్పష్టంగా మనం ఎరగాలి. గాడ్స్ మైండ్ వి షుడ్ స్టడీ. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన మనం గమనించే వారంగా ఉండాలి. ఎందుకనంటే దేవుని గ్రంథంలో చిన్నవాడిని, రెండో వాడిని, షేము అనేవాడిని ముందు పెట్టాడు. అంటే షేములో నుండే జగద్రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు రావాలి. అంతకంటే విశేషముగా షేము ఆత్మ సంబంధమైన వాడికి చెందినవాడు అనగా దేవుడు నేరుగా చెప్తున్నాడు ప్రపంచానికి. షేము, హాము, యాపేతు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద ఏజ్ బట్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అనే దాన్ని పాఠం మనకు నేర్పుతున్నాడు ప్రభు. అందుకనే షేము మొట్టమొదటి స్థానంలో ఉంటాడు, రెండో వాడు మొదటి స్థానానికి వెళ్ళిపోయాడంటే అది ప్రభు అయిన క్రీస్తు యేసును బట్టే అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. బైబిల్లో ఎప్పుడైనా గమనించండి, మనం మొట్టమొదటి వాడిని బాగా ప్రేమిస్తారు కదా. ఏ తండ్రికైనా మొట్టమొదటి పుట్టినటువంటి బిడ్డను బాగా ప్రేమిస్తారు, బాగా గుర్తుపెట్టుకుంటారు. అదే సమయంలో చివరి వాడిని కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ మధ్యలో పుట్టే వాళ్ళని ఎవరిని పెద్దగా లెక్క చేయరు, పెద్దగా పట్టించుకోరు. కానీ వినండి, రెండో వాడు అంటే ఎవరు గుర్తుండరు. కానీ హామును దేవుడు ఏం చేశాడు? దేవుడు హామును గొప్పవాడిగా చేసినట్టుగా, మొట్టమొదటి వాడిగా చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. షేము దేవుని బట్టి, ప్రభు అయిన క్రీస్తు యేసును బట్టి ముందుగా వెళ్ళాడు. నేను ముందుకు వెళ్తున్నాను. అంటే వినండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనడానికి మన ముందున్న ఈ 3 సెషన్స్ లో ఈ రోజు రాత్రి, రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రంలో మనం గమనించే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. ఈ రోజు మన అంశం గమనించండి. మొట్టమొదటిది, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో 3 సంఘటనలు జ్ఞాపకం చేసి ఈ రోజు అంశంలోకి మనం వెళదాం. జాగ్రత్తగా ఒకసారి వెనక్కి వద్దాం. ప్రీవియస్ ఎస్ బ్రదర్ అట్లా ఉంచండి. ఓకే, ఈ సమయంలో మనం గమనిస్తే నేను 3 ముఖ్యమైనటువంటి ఈ రోజు, రేపు, ఎల్లుండి చెప్పే అంశాల పేరు చెప్పి ఈ రోజు అంశంలోకి మనం నేరుగా వెళ్ళిపోదాం. ఈ రోజు మన అంశం మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం ఎలా గ్రహించగలము, తెలుసుకోగలము అనే దానికి 3 సందర్భాలలో నేను 3 సాయంత్రం వేళలు ఎన్నుకొని ప్రార్థనా పూర్వకంగా మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూమి మీద జీవించిన సమయంలో ఆయన 3 రకాల ప్రజలు ప్రభువునద్దుకు వచ్చారు. అది ఈ రోజు మనం చూడబోతున్నాం. రెండవది,
యేసుప్రభు వారి శిలువ దగ్గర కూడా 3 రకాల ప్రపంచానికి చెందిన ప్రజలు ప్రభు ఆకర్షించాడు. మూడవ సాయంత్రం ఈ క్రీస్తు సంఘ చరిత్రలో ఏ విధంగా 3 వ్యక్తులు 3 ప్రాంతాలకు అనగా నోవా కుమారులోని వంశాల్లో నుండి అనగా ప్రపంచం అంతా ఒకటిగా ప్రభు అయిన క్రీస్తు యేసును ఆకర్షించినట్టుగా మనం చూడబోతున్నాం. అంటే రండి, ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేసేటువంటి సమయాన్ని ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మనం ఒకసారి ఆ భాగాన్ని మనం ముందుకు తీసుకొద్దాం. చూడండి, ఈ రాత్రి మన అంశం ప్రభువు ఆకర్షించిన ప్రపంచం. అవర్ లార్డ్ అట్రాక్టెడ్ ద వరల్డ్. మొట్టమొదటి విషయాన్ని చూద్దాం. చూడండి, ఆ అంశాన్ని చూద్దాం. ఎస్ బ్రదర్. దీనిలో ఈ 3 అంశాల్లో మొట్టమొదటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి రోమాపత్రిక 10-12 చదువుతున్నాను. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇది మొదటి అంశానికి ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. 10-12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెప్పబడింది. అట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉండి అని చెప్పబడిన ఈ భాగాన్ని ఎన్నుకొని ఈ రాత్రి వేళ దేవుని వాక్యంలో నుంచి మనం 3 ముఖ్యమైనటువంటి భాగాలు తీసుకోబోతున్నాం. మన ముందున్నటువంటి వెనక ఒకసారి వచ్చినట్టయితే ఆ భాగాన్ని మనం ఒకసారి చదువుదాం. చూడండి, వెనక్కి రండి. ప్రీవియస్ భాగంలో మనం గమనించేటువంటి వెనక్కి రండి ఇంకొద్దిగా. ఈ భాగం తరువాత కొద్దిగా ఫార్వర్డ్. చూడండి, ప్రపంచము నోవా కుమారులు మొదలుకొని వ్యాప్తి చెందింది అని మనం చదువుతున్నాం. అదే సమయంలో దేవుని వాక్యంలో నుంచి అతని 3 కుమారుల వరుస ప్రకారం వ్యాప్తి జరిగింది అనేది మనం చూస్తూ ఉన్నాం. షేము, హాము, యాపేతు అనే వారి యొక్క జీవితాలు ఏ విధంగా ప్రపంచంలో వ్యాప్తి చెందినయో వారిలో నుండి వచ్చిన 3 ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో జీవిస్తున్న సమయంలో ఆయన ఎద్దకు వచ్చి ఆకర్షించబడ్డారు. వారందరూ మనకు బాగా తెలుసు, కానీ ఫలానా వారు అని మనకు తెలియదు. అందుకే అంశాన్ని ఈ రోజు చాలా వివరంగా కొన్ని మాటలు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టి మనం విందాం. మనం వినండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు నేను చదువుతున్నాను. మనకు తెలిసినటువంటి వచనాలే, బట్ మనం ఒకసారి చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చూడగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రెండవది, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మాత్రమే చదువుతాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. రెండవది, తూర్పు దేశపు జ్ఞానులు. నెంబర్ 3, మూడో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం, 21, 22 వచనాలు చదువుతున్నాను. చూడండి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడిన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు జాగ్రత్తగా మనం విందాం. మొదటికి వద్దాం ఒకసారి. ఈ రాత్రి వేళ, ఈ సాయంత్రం వేళలో ఈ ప్రపంచం యొక్క వ్యాప్తి నోవాకున్న 3 కుమారుల ద్వారా వ్యాప్తి చెందిందని మనకు బాగా తెలుసు. అయితే యేసు ప్రభువు వారు భూలోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన భూలోకంలో జీవిస్తున్న దినాల్లో
3 రకాల ప్రజలు ఆయనను ఆకర్షించబడ్డారు. అవర్ లార్డ్ అట్రాక్టెడ్ ద వరల్డ్. ప్రభు ఆకర్షించిన ప్రపంచం, ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని ప్రభు అని క్రీస్తు యేసు ఆకర్షించాడు. ఎలాగునంటే ఒక జాతి కాదు, ఒక ప్రాంతం కాదు, ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించాడు అనడానికి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనడానికి ఒక ప్రధానమైనటువంటి గుర్తు ఏంటంటే 3 రకాల ప్రజలు ప్రభు అయిన క్రీస్తు యేసు యొద్దకు ఆకర్షించబడటం. ఇదే రుజువుపరుస్తా ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని. మనం చదువుతాం కదా, గొర్రెల కాపరులు వారు యూదులు, అనగా షేము నుండి వచ్చిన వారు. రెండవది లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనం చదివాం, తూర్పు దేశపు జ్ఞానులు. వారెవరు? అన్యులు, తూర్పు దేశము నుండి, బబులోను, పర్షియా ప్రాంతం నుండి వచ్చిన వారు. వారు హాము జాతికి చెందిన వారుగా మనం చూడవచ్చు. మూడవది యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీసు దేశస్థులు అని మనం చదివాం. వారు కూడా అన్యులే. వారు యాపేతు వంశము నుండి వచ్చిన వారుగా చరిత్రను బట్టి చెప్పగలడానికి ఎన్నో ఆధారాలు దైవ గ్రంథంలో మనం చూడడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా మనం గమనిస్తే షేము నుండి గొర్రెల కాపరులు, హాము వంశము నుండి తూర్పు దేశపు జ్ఞానులు, యాపేతు నుండి గ్రీసు దేశస్థులు ప్రభు అయిన క్రీస్తు యొద్దకు రావడం. సువార్తలలో యేసుక్రీస్తు ఈ 3 రకాల ప్రజలు ఎలాగో దర్శించారో, ఎలాగో ఆకర్షించబడ్డారు, మనం క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాం. ఈ 3 జాబితాలు 3 జాతులను చూపిస్తాయి. ఈ 3 జాబితాలు ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన 3 జాతులను చూపిస్తుంది. అనగా ప్రపంచం అంతా ఆయనకు ఆకర్షితులయ్యారు అనేది ఎంత గొప్ప సత్యం. అందుకే ప్రభు అయిన క్రీస్తు యేసు అందరికీ ప్రభు అని మనం చెప్పగలం. నెంబర్ 1, ఇప్పుడు మొట్టమొదటి దానికి వద్దాం. చూడండి, వివరంగా ఒక్కదాని గురించి ధ్యానం చేసి మనం ఈ పాఠంలోనికి మనం ముందు వెళదాం. జాగ్రత్తగా పట్టుకుందాం. 1, గొర్రెల కాపరులు. ఈ సందర్భాలు ఎక్కువగా మనం క్రిస్మస్ సీజన్ లో ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో మీకు కొన్ని విషయాలు జ్ఞాపం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మన ముఖ్యమైన అంశం ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎలాగున యేసు ప్రభు అందరికీ ప్రభు. వినండి, మొట్టమొదటి సందర్భంలో మనం చదువుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 8 నుండి 18 వచనాలలో గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షమై అక్కడ తెలియజేసినట్టుగా మనం చూడగలం. ఎంత ఉన్నతమైన ఒక గొప్ప భాగ్యం వారు పొందారు. సృష్టికర్త సృష్టి లోకంలోనికి, అంటే సృష్టిలోనికి మానవుడుగా రావటం, వాట్ ఏ మిస్టరీ! ఎంత గొప్ప రహస్యం, మర్మం అది. వినండి, ఇట్ ఈస్ ఎ వండర్ అండ్ వర్షిప్. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన సృష్టికర్త అయిన వాడు, సృష్టిలోకి మానవుడుగా రావటం, అది ఒక అద్భుతం, అది ఒక ఆరాధన. అందుకే ఇక్కడ ఒక మాట గమనిస్తున్నాం. అయితే దేవుడు అనే ఆయన భూలోకంలోకి రావాలి అనుకున్నప్పుడు ఎవరికి మొట్టమొదటిగా కనబడదాము అనుకొని ఆలోచిస్తే ఎవరిని అనుకుంటే బాగుంటుందో చూడండి. మనకు బాగా తెలుసు, ఎవరినైనా మొట్టమొదటిగా మనం కలవాలనుకునేది ఎవరిని? దూరదేశం వెళ్ళాం, దూర ప్రాంతం వెళ్ళాం, మొట్టమొదటిగా ఎవరిని కలుద్దాం అనుకుంటాం? సాధారణంగా మనం ప్రేమించేవారిని, మనం అంటే ఇష్టపడే వారిని మనం ఇష్టపడతాం. దేవుడు సృష్టికర్త సృష్టిలోనికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఎవరికి కనబడదాం, ఎవరికి నా ప్రత్యక్షతను తెలియచేద్దాం అనుకున్నాడు అంటే మేధావులు కాదు, సైంటిస్టులు కాదు, గొప్ప గొప్ప వైద్యులు కాదు, తత్వవేత్తలు కాదు, కానీ గాడ్ సెలెక్టెడ్ ఎ సింప్లీ షెపర్డ్స్. ఆయన సాధారణమైన గొర్రెల కాపరులుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ దినాల్లో యాజకులు ఉన్నారు, ఆ దినాల్లో శాస్త్రులు ఉన్నారు. కానీ ఎందుకు మొదట గొర్రెల కాపరులు ఎందుకున్నాడు? వై గాడ్ సెలెక్టెడ్ షెపర్డ్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన ప్రత్యక్షతను తెలియచేయడానికి ఎందుకు దేవుడు గొర్రెల కాపరులు ఎన్నుకున్నాడు? అవును, అది కూడా దేవుని కృపను చూపిస్తుంది. ఎన్నిక లేని వారికి, యోగ్యత లేని వారికి, తక్కువగా సమాజంలో చూడబడే వారికి, అపవిత్రతగా ఎంచబడే వారికి, దినమెల్లా సమయమెల్లా పొలాల్లోనే దూరంలోనే ఉండేవారు సమాజంలోకి రావడానికి, సమాజ మందిరంలోకి రావడానికి
దేవుని దేవాలయానికి రావడానికి వారికి యోగ్యత లేదు. అలాంటి గొర్రెల కాపర్లకు దేవుడు నేరుగా ప్రత్యక్షతను తీసుకురావడం అది దేవుని కృపను చూపిస్తుంది. గొర్రెల కాపర్లకు, షేము వంశంలో నుండి వచ్చిన యూదులకు దేవుని మొట్టమొదటి ప్రత్యక్షత ముఖ్యంగా గొర్రెల కాపర్లకు. ఎందుకంటే ఇట్ షోస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. అందుకేనేమో స్పష్టంగా పౌలు ఈ వచనం చక్కగా రాశాడు. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అన్నాడు కదా. ఇక్కడ కూడా సమస్త మనుషులకు అని రాయబడింది. ఆల్ ద వరల్డ్, యేసు క్రీస్తు ప్రత్యక్షమైంది. ఆయన అందరి కొరకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు మరొక పేరంటే దేవుని కృప. అనగా అర్హత లేని వారిని అర్హులుగా చేయడమే దేవుని కృప. వీరు ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు, తక్కువగా చూడబడేవారు. వాస్తవానికి వీరు మానవ కోర్టుల్లో నిలబడటానికి అవకాశము లేకపోవచ్చు, కానీ దేవుడు వీరిని మొట్టమొదటగా మెస్సియా సాక్షులుగా, యేసుక్రీస్తు సాక్షులుగా ప్రపంచంలోకే ఎన్నుకున్నాడు. అంటే వాట్ ఏ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ఎంత గొప్పది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన ధనికులను గాని, గొప్పవారిని గాని, గొప్ప వంశీకులను గాని, పండితులు గాని ఆయన ఎన్నుకోలేదు. ఆయన తన కృపను చూపించడానికి ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆత్మ విషయమైన వారు దీనులు, వారు పరలోక రాజ్యము వారిది. ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరులారా, సాధారణంగా వినండి, ఎందుకు దేవుడు మొట్టమొదటి గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు అంటే ఇట్ షోస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్పాలి ఇక్కడ. సాధారణంగా ఈ గొర్రెల కాపరులు ఆ గొర్రెలను మేపుతూ సమాజ మందిరంలో లేక దేవాలయంలో జరిగేటువంటి బలికి గొర్రెలను సిద్ధపరుస్తుంటారు. ఈ గొర్రెల కాపరుల పని ఏంటంటే బలికి గొర్రెలను సిద్ధపరచడమే. కానీ వినండి, ఇప్పుడు ఆశ్చర్యం ఏంటో తెలుసా? వారు బలికి గొర్రెలను సిద్ధపరుస్తున్న సమయంలో దేవుని గొర్రె పిల్ల కనబడింది. దేవుని గొర్రె పిల్లల గురించిన ప్రత్యక్షత వారికి దొరికింది. వాట్ ఏ ప్రివిలేజ్! ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప భాగ్యము. నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఇక్కడ గొర్రెల కాపరుల విషయంలో చాలా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. వాటిని దేవుడు ఎందుకున్నాడు వారిని అంటే, ఒకటి దేవుని కృప, రెండవది గొప్ప భాగ్యం. అది ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే, మనము ప్రశ్న అడిగితే మీరు చెప్పే పరిస్థితి కాదు కనుక ఒక మాట ఇక్కడ అడుగుతున్నాను. ఒక కాపరికి, ఒక గొర్రెల కాపరికి ముఖ్యమైన పని ఏంటి అని అంటే, ముఖ్యమైన పని ఏంటంటే, గొర్రెల కాపరులకు ముఖ్యమైన పని ఏంటంటే గొర్రె పిల్లలకు జన్మనివ్వడమే. ఒక ఆయన 50 గొర్రెలు కాసుకుంటున్నాడు. 50 గొర్రెలు కాసుకుంటున్న ఆయన 5 సంవత్సరాల గొర్రెలు ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయా? పెరుగుతాయా? ఖచ్చితంగా అభివృద్ధి పొందుతాయి. 5 సంవత్సరాలకి 500 కావచ్చు. అంటే గొర్రెల కాపరి వాటిని పెంచడం కాదు, పోషించడం మాత్రమే కాదు, ముఖ్యమైన పని మరొక గొర్రెకు జన్మనివ్వడమే. ఈ గొర్రెల కాపరి జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన గడియ. కాపరి ఆలోచన, కాపరి యొక్క పని, కాపరి యొక్క ప్రయాస, గొర్రెలు ఎక్కువ కావాలి. ముఖ్యంగా గొర్రె జన్మించేటప్పుడే ఆ గొర్రెల కాపరులకు సంతోషం. అదే విధంగా ఈయన దేవుని గొర్రె పిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయన జన్మించినప్పుడు పాత నిబంధనలో కాపరి కొరకు గొర్రెలు వధించేవారు. వింటున్నారా? పాత నిబంధనలో కాపరి కొరకు గొర్రెలను వధించేవారు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో గొర్రెల కొరకు కాపరియే వధించబోటం మనం చూడగలం. వాట్ ఎ గ్రేట్ వర్క్! ఎంత గొప్ప కార్యం ఇది! అది దేవుని కార్యం, అది దేవుని కార్యం. దేవుడు ఎవరికి ప్రత్యక్షత మొట్టమొదటిగా చేయాలనుకున్నాడంటే కష్టపడి పనిచేసే వారికి కనబడటం. వారైనా మొదటి సాక్షులు. బైబిల్ గ్రంథంలో, బైబిల్ చరిత్రలో ఎక్కడైనా చూడండి, మోషే కష్టపడి పని చేస్తుండగా ప్రభువు పిలిచాడు. యెహోషువ కష్టపడి పని చేస్తుండగా ప్రభువు పిలిచాడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? God did not select any lazies.
ఎవరిని శోభనను ప్రభు ఎన్నుకోలేదు. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నది ఒక కష్టపడి ఆ పనిలో ఉన్న వారికి, వారు గొర్రెలు కాచుకొని చుండగా వారికి ప్రత్యక్షమయ్యాడు. సోమరులకు కాదు, చురుకైన వారికే. అసలు చెప్పాలంటే గొర్రెల విలువ తెలిసిన వారు గొర్రెల కాపరే. చెప్పాలంటే దే నో ద వాల్యూ ఆఫ్ ల్యాంబ్, దే నో ద వాల్యూ ఆఫ్ షీప్. గొర్రె యొక్క విలువ తెలిసిన వాడు గొర్రెల కాపరి. సోదరుడా సోదరి, వాటిని పెంచడం, వాటికి కాన్పనివ్వడం, వాటిని అమ్మటం, వాటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం గొర్రెల కాపరికే తెలుస్తుంది. కొన్నిసార్లు మనం సహజంగా చూసినప్పుడు ఎంత శ్రద్ధ వీరికి, ఎంత ప్రయాసపడుతున్నారు ఈ గొర్రెల కాపరు అనుకుంటాం మనం చూసినప్పుడల్లా కదా. అయితే గొర్రె యొక్క విలువ తెలిసిన వారు గొర్రెల కాపరి మాత్రమే. అదైతే ఇదిగో దేవుని గొర్రె పిల్ల జన్మించినప్పుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు జన్మించినప్పుడు మొట్టమొదటిగా గొర్రె విలువ తెలిసిన వారికే దేవుని గొర్రె పిల్ల ప్రత్యక్షత తీసుకురావడం ఈరోజు గొప్ప విషయమే. అందుకనే ఇక్కడ వెంటనే దేవదూత ద్వారా ఒక వర్తమానం వారికి అందింది. ఏంటంటే లూకాసు వార్తలో మనం 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, చూడండి 10వ వచనం, లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. అంటే సువార్త ప్రజలందరికీ, ఇదిగో రక్షకుడు జన్మించాడు, మీ కొరకే పుట్టాడు అని చెప్పడం. ఇది వరల్డ్ వైడ్ గాస్పెల్, ప్రపంచ సువార్త. సోదరుడా సోదరి, ఇక్కడ ఒక మాట నేను చెప్తుంటే మీరు సంతోషిస్తారు. ఏంటంటే దేవదూత ద్వారా అందిన సువర్తమానం. ఆకాశవాణి దేవదూత ద్వారా పలికాడు. ఏమని? ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, ఇట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ గాస్పెల్ కదా. ఇదే మొట్టమొదట ఆ దూరవాణి ఆకాశవాణి యొక్క సువార్త. మొట్టమొదటి సువార్త ఏంటంటే ఇదిగో ప్రజలందరికీ కలుగుబోయే సంతోషకరమైన వర్తమానం, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఇది వరల్డ్ వైడ్ గాస్పెల్. ఇదేదో ఒక మూలన కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక జాతికే కాదు, ప్రజలందరికీ కలుగుబోయే సువర్తమానం అని స్పష్టంగా చెప్పబడింది. ఏమిటా సువార్త? రక్షకుడు పుట్టి ఉన్నాడు. చాలు, అక్కడ రాయబడింది కదా, లోక రక్షకుడు. గమనించారా? లోక రక్షకుడు, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. హీ ఈస్ నాట్ ద సేవియర్ ఆఫ్ ద అమెరికా, హీ ఈస్ నాట్ ద సేవియర్ ఆఫ్ ద ఇండియా. ఆయన భారతదేశానికి రక్షకుడు కాదు, అమెరికాకు రక్షకుడు కాదు, తెల్లవారికి రక్షకుడు కాదు, లోక రక్షకుడు. ఆకాశం నుండి వచ్చిన బ్రాడ్కాస్ట్ న్యూస్ ఫస్ట్ ఏంటంటే ఇదిగో లోక రక్షకుడు లేక రక్షకుడు పుట్టి ఉన్నాడని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఒక ప్రశ్న, లోకానికి ఎవరు అవసరం? ఇప్పుడు లోకానికి ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. లోకానికి సంఘ సంస్కర్త కాదు, లోకానికి సైనికుడు కాదు, లోకానికి డాక్టర్ కాదు, లోకానికి శాస్త్రవేత్త కాదు, లోకానికి ఇంజనీర్ కాదు, లోకానికి ధనికుడు కాదు, వ్యాపారవేత్తలు కాదు. వారు అవసరాలు, వారు వేరు వేరు అవసరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు లోకానికి అవసరమైందేంటి? నేను ఇప్పుడు చెప్పినవన్నీ అవసరాలే. కానీ మానవ జీవితానికి సరిపోయిన, అందరికి కావలసిన ఒకే ఒక అవసరము రక్షణ. అందుకే రక్షకుడుగా అని లోకానికి వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడ రాయబడింది, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నాడు. ఎప్పుడు పుట్టాడంట? బైబిల్లో ఎప్పుడు చూసినా నేడునే ఉంటది. ఈ రోజు చూసినా నేడే, తెల్లవారిన నేడే అని ఉంటది. ఈ రక్షకుడు నేడు, టుడే ద సేవియర్. ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరులారా, వెన్ ఎవర్ యూ కమ్ టు ద లార్డ్, ఎప్పుడైనా ఆయన వద్దకు వస్తే ఆయన ఆ దినమునే, ఆ క్షణమునే నీకు రక్షకుడు. యేసుక్రీస్తు వారు బైబిల్లో రేపు అనే పదాన్ని ప్రభు ఎప్పుడు వాడాడు. రేపు అనేటువంటి పదం అనగా టుమారో అనే పదం అపవాదికి బాగా ఇష్టం అంట. అపవాది డిక్షనరీలో 2 పదాలు ఉంటాయంట. అపవాది డిక్షనరీలో ఉండే 2 పదాలు, ఒకటి రేపు, రెండోది తర్వాత. ఈ 2 పదాలు వాడు ఎప్పుడు ఇదే వాడుతుంటాడు. కానీ మన ప్రభు యొక్క భాష ఎప్పుడు కూడా నేడు అనేది లూకాసు వార్తలో చాలా పర్యాయాలు వాడాడు. ఈ లూకా ఎవరో తెలుసా? ఈజ్ అ డాక్టర్. ఎప్పుడైనా మీరు గమనించండి, డాక్టర్ ఎప్పుడైనా, మనం డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడైనా వెళితే ఏ పదాలు వాడతాడు? ఇప్పుడుకైనా వచ్చేవాళ్ళయ్యా, ఈ రోజు నుంచే వాడు మందులు అంటాడా, ఒక వారం తర్వాత వాళ్ళు అంటాడా నేను రాసిచ్చిన మందులు? నో,
ఆయన ఒక్కసారి డయాగ్నోసిస్ చేసిన తర్వాత, ఆ వ్యాధి యొక్క పరిస్థితి గమనించిన తర్వాత, ఈ రోజు నుంచే మందు మెడిసిన్స్ ప్రారంభిస్తాం అంటాడు. ఈ రోజు అనేది డాక్టర్కి అవసరమైంది. అట్టయితే ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు యేసు కూడా ఆయన నేడు అనే పదాలు ఎక్కువ వాడాడు. అందుకనే లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఈ జక్కయ్యతో మాట్లాడుతూ, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అన్నాడు, నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. చివరిలో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అదే లూకాసు సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు శిలువలో దొంగతే ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ప్రభు అయిన క్రీస్తు యేసుకు ఇష్టమైన పదం నేడు. ఈ రోజు టుడే అవర్ సేవియర్ ఇస్ అవైలబుల్ టు యు. ఎందుకు? ఆయన లోక రక్షకుడు. ఎప్పుడు వచ్చినా ఆయన నేడే ఆయన అందుబాటులో ఉంటాడు. యేసు క్రీస్తు అక్కడ రాయబడింది, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని రాయబడింది, కానీ ఈయన శిశువు అయిన యేసు క్రీస్తు అని రాయబడలేదు. చాలా మంది ఎప్పటికీ కూడా శిశువు దగ్గరికి వెళుతున్నారు, బాలయేసు దగ్గరికి వెళుతున్నాడు. బాలయేసు కాదు, ప్రభు అయిన క్రీస్తు కావాలి. దేవుని వాక్యంలో చెప్పబడింది. ఒక మాట ఇక్కడ చెప్పాలి మీకు. ఎందుకు రక్షకుడు అవసరము అంటే, రక్షకుడు అవసరము ఎందుకు అనంటే, వాస్తవానికి వినండి, రక్షకుడు అనేది ఒకవేళ ప్రియమైన సోదరి సోదరులారా, ఇది యుద్ధ సమస్య కాదు, ఇది సముద్ర సమస్య కాదు, ఇది ఆర్థిక సమస్య కాదు. రక్షకుడు అంటే హృదయ సమస్య, ద ప్రాబ్లం ఆఫ్ హార్ట్. హృదయ సమస్యను తీర్చడానికి ఏ సంస్కర్త చాలడు. హృదయ సమస్య తీర్చడానికి సైనికుడు చాలడు, వైద్యులు చాలరు, శాస్త్రవేత్తలు చాలరు, ఇంజనీర్ చాలడు, ధనికుడు చాలరు, వ్యాపారవేత్తలు చాలరు. హృదయ సమస్యను తీసివేయడానికి రక్షకుడు కావాలి. అందుకే యేసు ప్రభువు వచ్చే సమయానికి ఉన్న ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? పన్నులు అధికంగా కట్టించుకుంటున్నారు, నిరుద్యోగం అభివృద్ధి పొందింది అంటే అధికంగా ఉంది, నైతిక విలువలు పడిపోయాయి, సైనిక నిర్బంధనలు ఎక్కువగా ఉన్నాయి, రోమావారి చట్టాలు ఎవరి అక్కర్లు తీసివేయలేకపోయాయి, గ్రీకుల తత్వాలు ఎవరిని ఆదరించలేకపోయాయి, యూదుల ఆచారాలు మనిషి హృదయ అక్కర్లు తీసివేయలేకపోయాయి. అందుకే దేవుడు God sent his own son as a savior. దేవుడు తన సొంత కుమారుణ్ణి ప్రభు అయిన క్రీస్తు యేసును రక్షకుడిగా పంపాడు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఫిలాసఫర్ ఎపిక్టెటస్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా ఈ విషయాన్ని గురించి రాసుకుంటూ వచ్చాడు. ఏంటంటే, చక్రవర్తి భూమి మీద సముద్రం మీద సమాధానం ఇవ్వగలడేమో గాని వేదన హృదయంలోని నెమ్మది ఇవ్వలేడు. ఏది మనిషి కోరుతున్నాడో అది ఎక్కడా దొరకదు, కేవలం రక్షకుల్లోనే దొరుకుతుంది అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో అనేక రంగాలలో జీవితాల్లో నిరాశ పడిపోయిన వారు, నిస్పృహ పడిపోయిన వారు, వారి జీవితాలకు ఆశ లేని జీవితంలో ముగించుకున్నా అనేటువంటి సమయంలో నేను చివరిలో ఒక సంఘటన చెప్పి, నేను చివరిలో ఒక సాక్ష్యాన్ని కూడా ఒక మాట జ్ఞాపం చేసి మనం ముందుకు వెళదాం. ఇక్కడ గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మనకు అర్థమైంది. అందుకని ఆకాశం నుండి వర్తమానం వచ్చింది, ఇదిగో మనుషులందరికీ కలగబోవు స్వర్తమానం అంటూ 2:10 చూడండి. 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? అయితే ఆ దూత భయపడకుడి. చూసారా, ఆకాశము నుండి ప్రపంచానికి అందినటువంటి మొట్టమొదటి సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఈ గొర్రెల కాపరులకు భయపడకుడి, ఫియర్ నాట్ అన్నాడు. ఈనాడు ప్రపంచానికి కావాల్సింది ఈ పదమే. ఈనాడు ప్రపంచం అంతా కదిలించబడేటువంటి కరోనాతో ప్రజలు కష్టాల పాలవుతున్నారు. కానీ వినండి స్నేహితులారా, సోదరి సోదరులారా, ఫియర్ నాట్, భయపడకుడి అనే వర్తమానం ఇదిగో రక్షకుని యొద్ద ఉన్నది, ఇదిగో లోక రక్షకుని దగ్గర ఉన్నది. శారీరక అవసరాల కోసం, శారీరక అక్కర్ల కోసం, శారీరక ఆరోగ్యాల కోసం తపతపలాడుతున్నాం మనం. కానీ నీ జీవితంలో అవసరమైనటువంటి ప్రాముఖ్యమైంది నీ అంతరంగంలో నెమ్మదినిచ్చేవాడు, నీ హృదయ సమస్యను తీసివేసేవాడు, భావ శిక్షణ నుండి తొలగించేవాడు ప్రభు అయిన క్రీస్తు యేసు అని జాగ్రత్తగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఒకటి మనం ఏమి నేర్చుకున్నామంటే, గొర్రెల కాపరులు వారి యూదులు, వారు షేము వంశంలో నుండి వచ్చిన వారికి వర్తమానం అందింది. ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వారు ఎరిగిన వారే ఉన్నారు. నెంబర్ 2, రెండవది రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త
2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్టుగా మనం చదువుతాం. ఇవన్నీ కూడా క్రిస్మస్ సీజన్ లో చదువుతాం, కానీ అది సీజనబుల్ గా ఉండే సందేశాలుగా ఉండవేమో అని నేను చాలా సార్లు బాధపడుతూ ఉంటాను. ప్రియమైన సోదరి సోదరులారా, వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చే సందర్భాలు ఎక్కువగా మనం చదవనక్కర్లేదు. ఆ సందర్భాలు మనకు బాగా తెలుసు, కానీ జాగ్రత్తగా కొన్ని మాటలు మనం పట్టుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు వారు అన్యులు. దే ఆర్ ద జెంటైల్స్. దే ఆర్ ఫ్రమ్ ద లీనేజ్ ఆఫ్ హాము జాతి నుండి వారు వచ్చారు. ఈ జ్ఞానులు వచ్చారు, కానీ వారు దారిలో వస్తూ వారు దారి తప్పిపోయారు. వారికి నక్షత్రం నడిపిస్తా ఉంది, అంటే నక్షత్రం ఉన్నా కూడా వారు దారి తప్పిపోయారు. చూడండి, గొర్రెల కాపర్లైతే వారికి ఏమీ లేకపోయినా సరే సరిగ్గా వచ్చారు. వీరు జ్ఞానవంతులైనా రక్షకుని దగ్గరకు రాలేకపోయారు. నేరుగా ముందు ప్రారంభంలో అభ్యంతర పడ్డారు, అక్కడికి పోయారు, ఎక్కడికి పోయారు, అడుగుతూ వెళ్ళారు. వారు సరిగ్గా చేరలేకపోయారు. కానీ గొర్రెల కాపర్లు నేరుగా సరిగ్గా వచ్చారు. ఇక్కడ ఒక మాట మీకు స్పష్టంగా చెప్పాలి. ఏ మానవ జ్ఞానంతో గొప్ప గొప్ప స్థలాలకు వెళ్ళవచ్చు, గాని రక్షకుని కనుగొనలేవు. యెరూషలేములో ఉంటాడేమో అనుకున్నారేమో. యెరూషలేం అంటే గొప్ప సిటీ కదా, ఆ పట్టణంలో ఉంటాడేమో, మనం తెలుసుకున్నటువంటి ఈ రక్షకుడు అనుకున్నారేమో. పూజిద్దాం ఆయనని వెళ్ళారు, ఎందుకంటే యెరూషలేం మహాసిటీ కదా, ఇట్స్ అ బిగ్ సిటీ. సిటీలో ఉంటాడేమో అనుకున్నారు. గొప్ప స్థలాలకు వెళ్ళారు, కానీ కనుగొనలేకపోయారు. మానవ జ్ఞానంతో గొప్ప గొప్ప స్థలాలకు వెళ్ళడం ద్వారా కనుగోలేము. దేవుని వాక్యంలో ఆయన నడిపించే వరకు వారికి రక్షకుడు ఎవరో వారు కనుగొనలేకపోయారు. వారు అక్కడ రాయబడింది నక్షత్రమును చూచి కదా. చూడండి 2వ వచనం, మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని అన్నాడు. ఇక్కడ నక్షత్రము అనేటువంటి పదాన్ని గమనించండి. ఇది పాత నిబంధనలో నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో మనం వచనాన్ని గమనిస్తాం. ఇది పాత నిబంధనలోని ప్రవచనం. ఒకవేళ ఆ ప్రాంతంలో ఉన్న వారికి దొరికి ఉండవచ్చు అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంది. చూడండి, సంఖ్యాకాండము 24:17. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో బిలాము ప్రవక్త ద్వారా ఒక వచనం అక్కడ ఉంది, ప్రవచనం. ఏం రాయబడింది? 24:17. ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచున్నాను గాని సమీపినట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అన్నాడు. చాలు, నక్షత్రము యాకోబులో నుండి లేచును, పుట్టును అన్నాడు. అంటే ఈ బిలాము పలికిన ప్రవచనంలో ఆ ప్రాంతం నుండే పలికాడు ఈ బిలాము. దానియేలు వ్రాతలు కూడా, పాత నిబంధనలోని దానియేలు ప్రవక్త యొక్క వ్రాతలు కూడా ప్రధానిగా ఉండి బబులోను, పర్షియా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ వ్రాతలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ భాగాన్ని, ఆ భావాలను తెలుసుకొని ఉంటారు. వారు బయలుదేరి వచ్చారు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. జ్ఞానుల యొక్క రాక, గొర్రెల కాపరుల యొక్క రాక చాలా విచిత్రమైంది, విభిన్నమైందని చెప్పాలి. ఎందుకంటే ముందు యూదులు, తరువాత అన్యులకు కలిగింది దర్శనం. గమనించారా? ముందు అజ్ఞానులు, విధేయతలో ఉన్నవారు, తరువాత ఎవరికి? గౌరవంతులకి, పండితులకి దేవుని యొక్క దర్శనం కలిగింది. ముందు దరిద్రులు కలిగింది, తర్వాత ధనికులు కలిగింది. ముందు దగ్గరగా ఉన్న వారికి, తర్వాత దూరంగా ఉన్న వారికి. అవును, అందుకని అపోస్తలుడైన పౌలు ఒక చక్కని వచనాన్ని రాస్తూ ఉన్నాడు. ఎవరంటే మొట్టమొదట ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రత్యక్షమైంది. రక్షకుడు ఎవరికి మొట్టమొదట ప్రత్యక్షమయ్యాడు? రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము చాలా క్రమంగా రాశాడు. చూడండి అపోస్తలుడైన పౌలు ఆ రోమాపత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, అనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయడు కదా, దేవుని శక్తి అయి ఉన్నది. అనగా మొట్టమొదటి యూదునికి, అనగా గొర్రెల కాపర్లు, దే ఆర్ ద జ్యూస్. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వారు వచ్చారు ప్రభు దగ్గరికి. అనగా గ్రీసు అంటే అన్యులు అని అర్థం అనమాట. గ్రీసు దేశస్తులు అంటే అర్థం ఏంటి? బైబిల్లో గ్రీసు దేశస్తులు అంటే అన్యులు. వారికి సువార్త చెప్పబడింది. అంటే మొట్టమొదటిగా యూదులకి, దగ్గరున్న వారికి, తర్వాత దూరంగా ఉన్న వారికి. ఈ రాత్రి ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. గొప్పవారైనా సరే, పండితులైనా సరే,
వీరు ఎంతటి వారైనా సరే వారు ఎందుకు వచ్చారు? పూజించుటకు వచ్చి మనిరి అన్నాడు. వారు వచ్చిన ఒకే ఒక ఉద్దేశం, టు వర్షిప్ హిమ్, నాట్ ఎ పిక్నిక్. ఏదో వారు చూడటానికి కాదు, ఏదో ఆనందంగా వెళదామని కాదు. వారు వచ్చిన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన సోదరులారా, మనం ముందుటువంటి వచనంలో మనం గమనిస్తూ ముందుకు వెళదాం. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనించారో హేరోదు వెంటనే కలవరపడిపోయి వెంటనే అక్కడ చూడండి, ఒకసారి మత్తయి సువార్త 2:4 చూడండి. హేరోదు ఒక బైబిల్ స్టడీ పెట్టాడు. చూడండి, హేరోదు బైబిల్ స్టడీ రాజభవనంలో పెట్టాడు. చూడండి 2:4. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును. చూసారా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు కలవరపడిపోయాడు. పిలిచాడు ఎవరిని? ప్రధాన యాజకుల్ని, శాస్త్రులను పిలిచి రెండు కూర్చోండి రాజభవనంలో, తీయండి గ్రంథాలు అన్నాడు. వీఆర్ గోయింగ్ టు స్టడీ ద బైబిల్ అన్నాడు. మనం బైబిల్ ని పరిశీలిద్దాం. టాపిక్ ఏంటో తెలుసా? క్రీస్తు ఎక్కడ పుట్టును, వేర్ ద క్రైస్ట్ వుడ్ బి ద బోర్న్. ఎక్కడ పుడతాడు క్రీస్తు చూడండి అన్నారు. వారు లేఖనాలు తీశారు. సోదరుడా సోదరి, హేరోదు లేఖనాల్లో తీసి యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడో తీసినా అతనికి ప్రయోజనం లేకుండా పోయింది. వినండి, దేవుని వాక్యము వారి చేతుల్లో మాత్రమే ఉంది, కానీ వారి హృదయంలో దేవుని వాక్యం అంట 3 స్థలాల్లో ఉంటదంట. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. చూడండి, దేవుని వాక్యం ఏ స్థలాల్లో ఉంటదంట? 10:8. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది అన్నాడు. ఎక్కడ ఉందంట వాక్యం? నీ యొద్ద అనగా ఇన్ హ్యాండ్స్, నీ నోట, ఇన్ హెడ్, తర్వాత నీ హృదయంలో, ఇన్ హార్ట్. కానీ హేరోదు రాజుకి ఎక్కడ ఉందంట వాక్యం? చేతుల్లో మాత్రమే ఉంది. చూచాడు, పరిశీలించాడు. కానీ అతనికి ఒకటే ఆలోచించాడు, చంపివేద్దాం. ఎక్కడ పుట్టాడో తెలుసండి అన్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడంటే, రాజు అనే పేరు ఇంకెవరికి ఉండకూడదు, నాకేమో ఉండాలి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మీరు అడిగారు కదా. అంత మాత్రమే కాదు, ఇతడు హేరోదు అంటే ఇతడు ఎదోమీ వంశం నుండి వచ్చినవాడు. ఎదోమీయుడు అంటే ఏశావు సంతతి వాడు. బైబిల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో యాకోబుకి ఏశావుకి ఎక్కడా కూడా పొంతన ఉండదు. అంటే ఆత్మీయంగా ఎప్పుడు వారు విరుద్ధం. అటైతే నేడు క్రైస్తవం మీద వ్యతిరేకత ఇదే కదా. ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమే. వీరు యెరూషలేము నుండి బెత్లెహేముకు సుమారు 5 మైళ్ళ దూరం. అయినా సరే మతస్థులు ఒక్క చూపు కూడా చూడలేదు రక్షకుని దగ్గరకు. గ్రంథాల్లో ఎక్కడ పుడతాడో తెలుసుకున్నవారు అయినా రక్షకుని దగ్గరకు వారు వెళ్ళలేదు. దగ్గరే అయినా గ్రంథాలన్నీ తెలిసిన. నేను ఒకసారి ఇండియాలో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ చూడడానికి కొంతమందిగా మేము స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు అక్కడ యూదులు అనే వాళ్ళు వచ్చారు. ఒక యూదుని నేను దర్శించాను. అతను ఒక ప్రశ్న వేశాను. నేను వెంటనే యూదుని చూడడానికి ఇష్టపడ్డాను. వెంటనే ఒక ప్రశ్న వేశాను, బ్రదర్ డూ యు నో ద బెత్లెహేమ్? ఎస్, ఇట్స్ వెరీ నియర్ టు 5 కిలోమీటర్స్ అన్నాడు. అతను ఉండేటువంటి ప్రాంతానికి 5 కిలోమీటర్ దూరమేనంట. మరి డూ యు నో ద క్రైస్ట్ వాస్ బోర్న్ దేర్ అంటే అక్కడ పుట్టినవాడు యేసు ప్రభు తెలుసా అంటే ఐ నో బట్ ఐ డోంట్ బిలీవ్ అన్నాడు. చూడండి, నాకు తెలుసు కానీ నేను నమ్మను అన్నాడు. 5 కిలోమీటర్లు ఉంటదంట, బట్ డజంట్లీ బిలీవ్. చూసారా సోదరులారా, యూదులు ఇప్పటికీ కొంతమంది అలానే ఉన్నారు. ఆనాడు మతస్థులు కూడా దగ్గరగా ఉన్నా సరే, గ్రంథాల్లో తెలిసినా సరే చూడలేదు. కానీ అద్భుతం ఏంటంటే అన్యులు వెళ్ళారు. నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు అన్యులైన ప్రభు దగ్గరికి వెళ్ళారు, రక్షకుని దగ్గరికి వెళ్ళారు. నీవెలా వెతుకుతున్నావు ప్రభువారిని? ఎలా వెతుకుతున్నావు ప్రభువారిని? సోదరులారా, యోహాను సువార్త 5:39, యోహాను సువార్త 5:39లో ప్రభు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 5:39లో ఒక మాట నేను చదువుతున్నాను. చూడండి, లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి అన్నాడు. అంటే లేఖనాలు పరిశోధిస్తున్నారు అన్నాడంటే ప్రభు అయిన క్రీస్తు యేసు అంటున్నాడు, మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు కానీ మీకు ప్రభు కనబట్టలేదు. ఒక గ్రీకు భాషలో రాశాడు, లేఖనాలు పరిశోధించడం అంటే ఒక వేటగాడు అడవిలోకి జింకలను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతను నేల మీద అడుగులు చూస్తాడంట.
ఒక్కసారి అడుగు గుర్తు కనబడిందంటే ఇక అడుగును అనుసరిస్తూ వెళ్తాడంట. అడుగు వేసుకుంటూ వెళ్తాడు. ఖచ్చితంగా జింక దొరుకుతుంది. అట్లానే మీరు లేఖనాలను పట్టుకుంటే, పరిశీలిస్తే ఖచ్చితంగా ఎందుకు ఉండరు అని ప్రభు యొక్క భావం. పరిశోధిస్తున్నారు, మూల భాషలో చెప్పాడు, పరిశోధించండి. రైట్ నౌ, ఇప్పుడు కూడా పరిశోధించండి. ఈనాడు ప్రపంచానికి కూడా ఒక సవాల్ ఏంటంటే, సోదరుడా సోదరి, ఇప్పటికైనా పరిశోధించండి లేఖనాలు. క్రీస్తు యేసు ప్రభు ఆయన అందరికీ ప్రభుగా వచ్చినవాడు. అందుకని వాక్యంలో చెప్పబడింది, దేవుని వాక్యంలో మనం వింటున్నాము. నేను ముగింపుగా ముందున్నటువంటి వచనాల్లో జ్ఞాపకం చేసేది ఏంటంటే, వారు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు, కానీ శిశువును తల్లిని చూచారు, కానీ శిశువును పూజించారు అని రాయబడింది అక్కడ కదా. మరియన కాదు. వారు అన్యులైనప్పటికీ కూడా సరిగ్గా గ్రహించి పూజించారు. ఈనాడు విచిత్రం ఏంటంటే, క్రైస్తవులు అనబడుతూ కూడా మరియమ్మను పూజిస్తున్నారు. ఆనాడు అన్యులైన వారు కూడా మరియను చూచారు, శిశువును చూచారు, కానీ పూజించింది ఎవరిని? 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఇంటిలోనికి చూచి సాగిలపడి ఆయనను పూజించి అని రాయబడి. దే వర్షిప్డ్ హిమ్, నాట్ హర్. ఆయనను పూజించారు. ద ఆర్డర్ ఆఫ్ నేమ్స్ చెప్పబడింది. వారు వచ్చారు, 3 వస్తువులు వారు అర్పించారు. అక్కడ 3 వస్తువులు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము. అవును, ఇది యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడింది. ఆనాడు వారంట బంగారము, సాంబ్రాణి తీసుకొస్తారు అని రాశాడు అక్కడ. కానీ యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనంలో బోళము అనే సంగతి లేదు. కానీ ఇక్కడ వాళ్ళు 3 తీసుకొచ్చారు. బంగారము ఆయన దైవత్వాన్ని చూపించేది, సాంబ్రాణి ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు చూపించేది, బోళము ఆయన శ్రమలను చూపించేది. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, వినండి. ప్రవచనాత్మకంగా ఏంటంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనంలో కేవలం బంగారం, సాంబ్రాణి మాత్రమే ఉన్నదంటే, యేసు ప్రభువారు 2వ రాకడలో, అంటే మొట్టమొదటి రాకలో బోళం ఉన్నది, 2వ రాకలో ఇక బోళము ఉండదు, అనగా శ్రమలు ఉండవు. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వచ్చింది నీ కొరకు, నా కొరకు శ్రమ పట్టడానికి. హీ కేమ్ టు డై ఫర్ అస్. ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు శ్రమ పడడానికి వచ్చాడు, ప్రాణం ఇవ్వడానికి వచ్చినవాడు. బెత్లెహేము రొట్టెలిల్లుగా చేయడానికి వచ్చాడు ఆయన. బెత్లెహేములో రొట్టెలిల్లు అయిపోయింది. రొట్టెలిల్లు అంటే జీవాహారమైన ప్రభు అయిన క్రీస్తు యేసు. వారు ఆరాధించారు, పూజించారు. ఇక్కడ వారు అర్పించడం ముఖ్యం కాదు. ఇక్కడ వారి యొక్క గిఫ్ట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు అంటే అభిమానం అండి, యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టం అండి, యేసుక్రీస్తు అంటే నాకు మొక్కుబడి అండి అనుకుంటే సరిపోదు. ఆరాధించుట, ఆయనను పూజించుట. మనం చదువుతున్నాం కదా, పూజించుటకు వచ్చి ఆరాధన చేశారు. స్నేహితులారా, యేసుక్రీస్తును ఆరాధించే ఆరాధికులయ్యారా, లేక అభిమానులయ్యారా, ఇష్టమైన వారయ్యారా? ఆయన బోధలు, క్రియలు నాకు బాగా ఇష్టం అంటే సరిపోదు. ఇక్కడ ఎవరు చూడాలనుకున్నారో వారు చూచారు, ఎవరు చూచారో వారు ఆరాధించారు, ఎవరు ఆరాధించారో వారు అర్పించారు. వాటి ఆర్డర్. రాత్రి వేళ, ఈ సాయంత్రం వేళ వినండి, వీరి గురించి ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. అక్కడ 10వ వచనంలో చూడండి, 12వ వచనం రాయబడిన ఒక వచనం 12. తరువాత హేరోదు దగ్గరికి వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ స్వదేశమునికి వెళ్ళిరి అన్నాడు. ఎలా వెళ్ళారంట? మరి ఒక మార్గమున. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వినండి, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడా, వచ్చిన దారినే వెళ్ళడు. ఏ స్థితిలో వచ్చాడో అదే స్థితిలో వెళ్ళడు. సమాధానం లేకుండా వచ్చావా, సమస్యతో వచ్చావా, నిరాశతో ప్రభు దగ్గరకు వచ్చావా, ప్రభు దగ్గరకు అదే స్థితిలో నువ్వు వెళితే ఆయన ఇంకా గ్రహించలేదు. కానీ వీరు మరి ఒక మార్గమున వెళ్ళిపోయారు, తూర్పు దేశపు జ్ఞానులు. అలాగే వెళ్ళారా? కాదు. ఖాళీ హృదయంతో వచ్చారు, ఖాళీ హృదయంతో వచ్చారు, విసిగిపోయి వచ్చారు. సమాధానం, సంతోషంతో వెళ్ళిపోయారు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ప్రభు ఎద్దకు వచ్చి సమాధాన సంతోషం పొంది వెళుతున్నావా? నా కుమారి, నీ విశ్వాసం నిన్ను రక్షించాను, నీవు సమాధానం కలదానవై వెళ్ళు. సమస్యతో వచ్చింది, సమాధానంతో వెళ్ళిపోయి. నేను 3వ సంగతి జ్ఞాపం చేసి ముగింపు చేయాలనుకున్నాను. జాగ్రత్తగా మనం పట్టుకుందాం. నెంబర్ 3, 3వది రండి త్వరగా. యోహాను సువార్త 12వ అధ్యాయం.
యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించే 3వ సంఘటన, ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న అంశంలో 3వ విధంగా ప్రభు ప్రపంచాన్ని ఆకర్షించిన విధానం. ఒకటి గొర్రెల కాపరులు, వారు యూదులు, వారు షేము జాతి నుండి వచ్చిన వారు ప్రభువు చేత ఆకర్షించబడ్డారు. రెండవది తూర్పు దేశపు జ్ఞానులు, వారు హాము జాతి నుండి వచ్చిన వారు, వారు ప్రభువుని అన్యులుగా ఉన్నవారు ప్రభువుని ఆకర్షించారు. నెంబర్ 3 గ్రీసు దేశస్థులు. 12:20 చదువుతున్నాను చూడండి. ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి అని చదువుతున్నాం. వీరే నేను అనుకుంటున్నాను, ఈ అధ్యాయానికి ముందు ఒక సంఘటన జరిగింది. నా మందిరము సమస్త అనిజనులకు ప్రార్థనా మందిరము అని వారు విని ఉండవచ్చు ఖచ్చితంగా ఈ గ్రీసు దేశస్థులు. అంటే దేవాలయము అనిలు కూడా ఉండదు అక్కడ అనుకొని ఉంటారు. ఒక జాగ్రత్తగా మీరు గమనించాలి. అసలు గ్రీసు దేశస్థులు క్రీస్తు దగ్గరకు రావటం యూదులు యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారనే దానికి సూచన ఇది కదా. యోహాను సువార్తను మనం గమనిస్తే మొదటి 12 అధ్యాయాలు యేసుక్రీస్తు తన యూదులకు ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు, లేక అనేకులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ వారు ఏం చేశారు? దే రిజెక్టెడ్ హిమ్. ఇక 13 నుండి 17 అధ్యాయం వరకు ఆయన తన వారైన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే ఇక్కడ మనం చదువుతాం. సోదరి సోదరులారా గమనిస్తున్నారు, గ్రీకులు క్రీస్తు దగ్గరకు రావడం, యూదులు యేసుక్రీస్తును తిరస్కరించారు అనే దానికి ఆధారం. యోహాను సువార్త 1:10-11 వచనాల్లో మనకు బాగా తెలుసు కదా. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగను, కానీ లోకం ఆయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అన్నాడు. వారు ఆయనను అంగీకరించలేదు. కానీ ఇక్కడ గ్రీసు దేశస్థులు ప్రభువుని వెదక్కుంటూ వచ్చారు. నిజంగా ఆశతో వెతికే వారికి ఆయన తప్పకుండా దొరుకుతాడు, ఆయన తప్పకుండా ఫలితం ఉంటది. ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరుస్తాడు. గ్రీసు దేశస్థులు వినాలి, ఇక్కడ వచ్చిన ఒక మాట చెప్తున్నాను. గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు వారి సేవా పరిచర్య చివరిలో వచ్చారు. జ్ఞానులు యేసుక్రీస్తు వారి ప్రారంభ పరిచర్యలో వచ్చారు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు వచ్చారు కదా. అంటే గ్రీకులు పడమర నుండి వచ్చారు, జ్ఞానులు తూర్పు నుండి వచ్చారు. ద గ్రీక్స్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్, బట్ వైజ్ మెన్ కేమ్ ఫ్రమ్ ఈస్ట్. ఈ గ్రీకులు యేసు ప్రభు వారు ఊయలలో ఉన్నప్పుడు, పరుండ పెట్టబడినప్పుడు దే కేమ్ అండ్ సీ కదా. గ్రీకులు యేసు ప్రభు వారు సిలువకు వెళ్లే ముందు వచ్చారు. దే కేమ్ బిఫోర్ హిస్ క్రాస్. కానీ జ్ఞానులు యేసు ప్రభు వారు హీ వాస్ ఇన్ క్రాడిల్, ఆయన ఒక ఊయలలో ఉన్నాడు, పశువుల తొడిలో పరుండ పెట్టబడ్డాడు. చూసారా సోదరి సోదరులారా, జ్ఞానులు తూర్పు నుండి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు హీ వాస్ ఇన్ క్రాడిల్, బట్ గ్రీకులు పడమర నుండి వచ్చారు. యేసు ప్రభు చివరి కాలంలో ఆయన సిలువకు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా అందుకని యోహాను సువార్తలో ఎక్కువగా మనం చదివితే యేసు ప్రభు లోక రక్షకుడు అనే పదాలు ఎక్కువ ఉన్నాయి. యోహాను సువార్తలో 7 సార్లు లోకము అనేటువంటి సంబంధించి కనబడతా ఉంటది. మనందరికి తెలిసినటువంటి ఒక వచనం మనకు తెలుసు కదా. యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేది లోక పాపము. ఇక్కడ లోకానికి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటి? పాప సమస్య. దాన్ని తీసుకోవడానికి వచ్చాడు యేసు ప్రభు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు కదా. ఎస్. యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగును అన్నాడు. యోహాను సువార్త 10:16 ఏమన్నాడు? 10:16లో చెప్పాడు, నేను వేరే వాటిని తోలుకొని వస్తాను అని చెప్పాడు ప్రభు అయిన క్రీస్తు యేసు. 11వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్పాడు. ఇక్కడ దినటం బట్టి మనం ఏం చదువుతున్నామంటే గ్రీసు దేశస్థులు దే కేమ్ టు ద సేవియర్. అక్కడ ఏం రాయబడింది? అక్కడ ఒక మాట చదువుతాం చూడండి, 20 వచనం. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పిరి. ఈ గ్రీసు దేశస్థులు ఎవరిని చూడడానికి వచ్చారంట? యేసు చేసిన కార్యములా లేకపోతే యేసునే చూడడానికి వచ్చారా? దే కేమ్ టు సీ జీసస్.
దే కేమ్ టు సీ సేవియర్, నాట్ సైన్స్. సూచనల కోసం రాలేదు, వాళ్ళు రక్షకుని కోసం వచ్చారు. ప్రేమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, దే డిడ్ నాట్ కమ్ టు సీ ద సైన్, దే కేమ్ ఫర్ సేవియర్. ఈనాడు నీకు నాకు గొప్ప ప్రశ్న ఏంటంటే, నీవు రక్షకుడు కావాలా లేక సూచనలు కావాలా? సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి. అవి కాదు, ఆ రక్షకుడు నీకు కావాలి. వారు ఎందుకు చూడాలనుకున్నారు? ఒక మాట చెప్పి నేను ముగింపుగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా మనం పట్టుకున్నాం. వారికి ఎందుకు ఆ ఆశ కలిగింది? ఎందుకు ఆ సమయంలో ఒక్క పట్టుగా ముందుకొచ్చి మాకు యేసు ప్రభువును చూడాలనుకుంటున్నాం, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాం అన్నారు. ముందు వారు ఫిలిప్ దగ్గరకు వచ్చారు. ఎందుకు? ఫిలిప్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ జెంటైల్ నేమ్. ఫిలిప్ అనే ఆయన యూదుడే, కానీ అతని పేరు అది గ్రీకుల నామం, ఫిలిప్ అనేది. అందుకేనేమో ఒక చొరవ తీసుకుని అతను అడిగారు. వెంటనే అతను నేరుగా వెళ్లకుండా అంద్రియా దగ్గరకు వచ్చాడు. అంద్రియా ఇద్దరు కలిసి ప్రభు దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు ప్రభుతో వారు అన్నటువంటి ఏంటంటే, అయ్యా మేము యేసును చూడగోరుతున్నాము అన్నారు. వినండి, ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు వారు చూడాలనుకున్నారు యేసు ప్రభుని? వై దే వాంటెడ్ టు సీ సేవియర్. ఎందుకు యేసు క్రీస్తును, క్రీస్తు దేశస్తులు చూడాలనుకున్నారు? వారి దేశంలో లేరా గొప్ప తత్వవేత్తలు, గొప్ప గొప్ప మేధావులు లేరా? గొప్ప గొప్ప జ్ఞానానికి పునాది లాంటి వాళ్ళు లేరా దేశంలో? ఆ దేశస్తులు ఉన్నారు. అని వినండి, వారు ఆయన జ్ఞానానికి ఆకర్షితులయ్యారు, ఆయనను గౌరవించదలిచారు. వారికి గొప్ప తత్వవేత్తగా ప్రభువుని చూడాలనుకొని వచ్చారేమో. అప్పటికే యూదులు యేసు ప్రభువు మీద వ్యతిరేకత, కుట్ర ఎక్కువైపోయింది. చూచారు, వారికి ఒక ఆశ కలిగింది. ఆయన ఎట్లాగైనా రక్షించాలనుకున్నారేమో. ఆయన్ని అసలు యోధియా ప్రాంతం నుండి గ్రీస్ దేశానికి తీసుకెళ్దాం అనుకున్నారేమో. ఎందుకో తెలుసా ఆ మాట నేను అంటున్నాను? జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఒకవేళ గ్రీసు దేశం వెళ్ళిపోతే తను రక్షించుకోవచ్చు కదా. ఈ యూదుల కుట్ర నుండి, యూదుల యొక్క అమానుషం నుండి, వారి యొక్క ఆలోచన నుండి ఆయన రక్షించబడవచ్చు కదా అనుకున్నారేమో. వారి ఆలోచన, వారి ఆశ నిన్ను నీవు రక్షించుకో అన్నట్టుగా ఉంది. అందుకే యేసు ప్రభు వారు వెంటనే సమాధానం ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 12:23-24 వచనాలు. 12:23-24 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినల్లా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినల్లా విస్తారముగా ఫలించును. ఇప్పుడు ఎంత స్పష్టంగా అర్థమైంది? వీరు యేసు క్రీస్తును గొప్ప తత్వవేత్తగా వారి దేశానికి చూడాలనుకున్నారేమో. అయ్యా, ఇక్కడ ఎందుకు శ్రమలో, ఇబ్బందులో, కుట్రలో ఎందుకు ఏకమైపోయేది? నీ జీవితానికి ముప్పు ఉన్నది, నీ జీవితానికి కష్టం ఉంది, దయచేసి మాతో రా, మా దేశం రా, మేము చూస్తాం నిన్ను అనుకున్నాని అడిగారేమో. కానీ ప్రభు అక్కడ సందర్భం మనకు లేదు. కానీ అయితే వారు అడిగిన దానికి సమాధానం మాత్రం కరెక్ట్ గా సరిపోతుంది. ఏమన్నాడు యేసు ప్రభు? నేను మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఏంటా మహిమ? గోధుమ గింజ భూమిలో పడి చావకుండినల్లా అది ఒంటిగానే ఉండును అన్నాడు. యేసు క్రీస్తు తన మరణాన్ని గురించి వారికి చెప్పాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు తన మరణాన్ని గురించి అనేక రకాలుగా పోల్చుకున్న వాటిలో ఒకటి గోధుమ గింజతో పోల్చుకున్నాడు యేసు ప్రభు. గోధుమ గింజ, ద వీట్ డినోట్స్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి మరణాన్ని చూపిస్తుంది. వారు అన్నారు, నిన్ను నీవు రక్షించుకోవడానికి రావచ్చుగా అన్నారేమో. కానీ ప్రభు అంటాడు, నో అయ్యా, వినండి అయ్యా, ఓ క్రీస్తు యేసులారా, వ్యవసాయ పద్ధతిలోని నియమాన్ని మనం విరోధంగా ఉంటే ఎట్లా అన్నాడేమో యేసు ప్రభు. అంటే వ్యవసాయ పద్ధతి ఏంటి? ఒక విత్తనం భూమిలో పడి చస్తే గాని అది మొలిచి ఫలించదు. ఇది వ్యవసాయ పద్ధతి, ద లా ఆఫ్ అగ్రికల్చర్. అంటే నేను కూడా వ్యవసాయ పద్ధతి నియమానికి వేరుగా ఏమి చేయలేను. నేను ఫలించాలంటే, ఫలించడం అంటే, నేను సర్వ ప్రపంచాన్ని రక్షించాలంటే నేను చనిపోవాలి. యేసు ప్రభువు సురక్షితంగా ఉంటే కాదు మహిమ, సిలువ మరణము ద్వారానే మహిమ. సీడ్ మస్ట్ బి డై. విత్తనము చచ్చిపోవాలి, అప్పుడే అది జీవిస్తుంది. ఆ విత్తనమే ప్రభువు అయిన క్రీస్తు యేసు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమై ఉన్నానని ప్రభు అన్నాడు. అక్కడ వినండి, పాపులు రక్షించబడాలంటే రక్షకుడు ఖచ్చితంగా చనిపోవాలి. పాపులు రక్షణ
రక్షింపబోట లేకపోతే యేసు క్రీస్తుకు వాట్ ఏ గ్లోరీ, ఇంకెక్కడ ఉంటుంది మహిమ ఆయనకు? వారి కొరకు చనిపోతే మార్గము ఏర్పరిచినప్పుడు దేర్ ఈస్ ఎ సాల్వేషన్, దేర్ ఈస్ అ వే. నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప నేను మీ దగ్గరకు వస్తే అట్లా నా ద్వారా సర్వ ప్రపంచం రక్షించబడాలి. అదే ప్రభు యేసు క్రీస్తు. అందుకే చివరిగా ఒక స్పష్టమైన మాట ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు వారికి కూడా. చూడండి 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకోను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకోండి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓ క్రీస్తులారా, నా ప్రాణం కోసం కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేశానా? వాట్ ఏ వేస్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఏంటి దానికి అర్థం? అయితే ప్రభు అని క్రీస్తు అంటున్నాడు, నేను లోకంలో ప్రాణాన్ని ఏమన్నాడు? తన ప్రాణమును ద్వేషిస్తున్నాను, నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను అంటున్నాడు. అనగా క్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే శరీరము కంటే ఆత్మ ముఖ్యము. చూస్తున్నారా దీంట్లో? యూదులకి క్రీస్తుకి ఏం చెప్తున్నాడు యేసు ప్రభువారు? శరీరము కంటే ఆత్మ ప్రాముఖ్యం. శరీరము కంటే ఆత్మ కంటే శరీరమే ముఖ్యము. ఆత్మ ముఖ్యము. శరీరం కంటే వాడే శరీరాన్ని ముఖ్యంగా చూశాడా? వాడు కాపాడుకోలేడు. దేనికి ముఖ్యమైన స్థానం ఇస్తున్నాం? నేను ముగింపుగా చెప్పే ఒక ప్రాముఖ్యం, నోవాహు కుమారులలో షేము మొదటి వాడు కావడం ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వడమే. షేము వయస్సును బట్టి రెండో వాడు, యాపేతు మొట్టమొదటి వాడు. కానీ షేముకు మొట్టమొదటి స్థానం ఇవ్వబడిందంటే ఆత్మ సంబంధమైన దానికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నామా? ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఈ సాయంత్రం వేళ మనం నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రియ రక్షకుని ఎరిగావా? ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించబడిన మనం ఆరాధన, తురుపు దేశపు గ్రంథులు దే కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు ఆయన ఆరాధించారు. అక్కడ గ్రీసు దేశస్థులు శరీరము కంటే ఆత్మ ముఖ్యమని తెలుసుకున్నారు. చాలా మంది బైబిల్ పండితుల ప్రకారం ఆ గ్రీసు దేశస్థులు వచ్చినటువంటి గుంపులో లూకా అనే వైద్యుడు ఉన్నట్టు కొంతమంది అభిప్రాయం. అటుది వాట్ ఏ ఫ్రూట్, ఎంత గొప్ప ఫలం. ఈ సాయంత్రం వేళ యేసు క్రీస్తు అందరికీ ప్రభు. షేము నుండి, హాము నుండి, యాపేతు నుండి వచ్చిన ఎస్ బ్రదర్ ప్రభు ఆకర్షించిన ప్రపంచం. ముగ్గురిని ప్రభు ఆకర్షించాడు. అనగా ప్రపంచాన్ని ప్రభు ఆకర్షించాడు. ఇటు షేము జాతి నుండి, ఇటు హాము జాతి నుండి, ఇటు యాపేతు జాతి నుండి. అనగా ప్రభువు ఆకర్షించిన ప్రపంచం. ఇంకా ప్రభు చేత ఆకర్షించబడకపోతే ఆయన ఎద్దుకు రండి. ఆయన ఎద్దుకు వచ్చిన వారికి ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని కనపరుద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.